ఆ సాయంత్రం అప్పు నాగార్జున యూనివర్సిటీ నుంచి ఇంటికొచ్చేసరికి మనోరమతో పాటు పరమేశ్వరన్, ఇందిర కూడా అక్కడే ఉన్నారు. అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. అప్పు కూడా అందరితో పాటు పకోడీలు, కాఫీ ఇచ్చింది మనోరమ. అప్పు పరమేశ్వరన్ అడిగాడు. అంజనం వేయించారా? ఏమైంది? ఇందిర అంది. నేను ముందే చెప్పాను, అంజనం వల్ల ఏమీ లాభం ఉండదని. ఆయనకి దాంట్లో ఏం కనపడిందో ఏమో, మెళ్ళో గొలుసుకొక ఆంజనేయస్వామి బెళ తగిలించాడు. దానివల్ల ఏ గాలి ధూళి దగ్గరకు రానే రావన్నాడు. రోజూ పడుకోబోయే ముందు ఆంజనేయ దండకం చదువుకోమన్నాడు. మరి ఏదో అడగబోతున్నప్పు మనోరమ పల్చటి చీరలో నుంచి కనిపిస్తోన్న ఆంజనేయస్వామి బిళ్ళవేసిన గొలుసు చూసి ఇక ఏమీ అనలేదు. అదేమీ కాదు. ఆయన చాలాసేపు ప్రయత్నం చేసి చూశాడు. కానీ మనం గాబరా పడవలసిందేమీ కనపడలేదు. అందుకే ఎందుకైనా మంచిదని గొలుసులో ఆంజనేయస్వామి బిళ్ళ వేశాడు. ఆంజనేయ దండకం చదువుకోమన్నాడు. ఏ పుట్టలో ఏ పాముందో అంతా మన మంచికి అనుకుంటే సరి అన్నాడు పరమేశ్వరన్. అప్పు మనసులో అనుకున్నాడు. సరిగ్గా సాకేతరమన్నదే బాబాయ్ కూడా అన్నాడే అని. అవును, ఏ పుట్టలో ఏ పాముందో అని తను కూడా అనుకున్నాడు. ఆ రోజు రాత్రి భోజనానంతరం పరమేశ్వరం వాళ్ళు వెళ్ళాక అప్పు తలుపు వేసి వస్తుంటే ఫోన్ మోగింది. సాకేత్రాం, అప్పుడే పడుకున్నారా? ఐఎమ్ సారీ అన్నాడు. లేదు, ఇప్పుడే మా బాబాయ్ పిన్ని వెళ్లారు అని అంజనం గురించి చెప్పాడు అప్పు. సరిగ్గా నువ్వన్నదే మా బాబాయ్ కూడా అన్నాడు, ఏ పుట్టలో ఏ పాముందో అని అంటూ పెద్దగా నవ్వాడు అప్పు. సాకేత్రాం కూడా నవ్వి, అవును, మనం మానవ మాతృలం. మనోధైర్యానికి ఇలాంటివి కొన్ని మందులు అనుకుని ముందుకు వెళ్లడమే. పనిచేస్తే చేస్తాయి, లేదా లేదు. అసలు నేనెందుకు పిలిచానంటే అన్నాడు. ఎందుకు? అడిగాడు అప్పు. నేను కొన్ని సాహితీ వ్యాసాలు దాచుకున్న ఫైళ్లలోని పాత వ్యాసాలు చదువుతున్నాను. కొడవగంటి కుటుంబరావు గారిని తెలుగులో గొప్ప కథా రచయిత, చందమామ పిల్లల పత్రికకు సంపాదకుడు, అంతకన్నా కూడా ఎన్నో శాస్త్ర విజ్ఞాన వ్యాసాల రచయిత. నాలాగే ఆయన కూడా ఫిజిసిస్ట్. భౌతికవాదం మీద, హేతువాదం మీద ఎన్నో వ్యాసాలు రాశారు. కళల మీద ఆయన రాసిన వ్యాసాలు చదువుతున్నాను. మొన్న నీకు కళల మీద కొంత చెప్పానే, అది ఆయన రాసిందే. ఒక వ్యాసం సరదాగా ఉంటే ఆ విశేషాలు నీతో పంచుకుందామని ఫోన్ చేశాను. పర్వాలేదా అన్నాడు సాకేత్రాం. పర్వాలేదు, చెప్పు అన్నాడు అప్పు. ఏం లేదు, ఈ వ్యాసంలో ఆయన కళల్లోనూ నిజ జీవితంలోనూ జరిగే సంఘటనలు కాల పరిణామ దృష్ట్యా ఎంత దగ్గరో లేదా దూరంలో ఉంటాయి అని. అంటే నిజ జీవితంలో ఉదాహరణకి 2 గంటల్లో జరిగే సంఘటనకి కలలో జరగడానికి ఎంతసేపు పడుతుంది అని. ఎంతో విశ్లేషణతో రాసిన శాస్త్రీయమైన వ్యాసం. నా బుర్రకు అలా చెబితే అర్థం కాదు. నాకు అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్పు అడిగాడు అప్పు. ఒక నిమిషం ఆలోచించాడు సాకేత్రాం. ఆయన రాసిన దాన్ని నా మాటల్లో ఒక ఉదాహరణగా చెబుతాను, విను అని నెమ్మదిగా సాలోచనగా చెబుతున్నాడు సాకేత్రాం. మనిద్దరం లీలామహల్లో ఒక ఇంగ్లీష్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికొచ్చామనుకో. ఆ సినిమా ఒక కౌబాయ్ సినిమా అనుకో. సినిమాలో హీరో గుర్రం మీద నెమ్మదిగా వెళుతున్నాడు. అతనికి వెనక దాదాపు 10 మంది గుర్రాల మీద దుమ్ములేపుకుంటూ వస్తున్నారు. ఇతనికి వాళ్లతో గొడవ పడ్డం ఇష్టం లేదు. అందుకని అతను కూడా వేగం పెంచి వారికి అందకుండా ముందుకు దూసుకుపోతున్నాడు. ఇది చూసి వాళ్లు కూడా వేగం పెంచారు, వెంటపడ్డారు. అనవసరంగా తగువులాటెందుకని హీరో దారి తప్పించి పక్కనే ఉన్న గొడ్లపాకలో దూరి గడ్డి మూపు వెనక దాక్కున్నాడు. వాళ్ళతన్ని చూసి వెంటబడి కాల్చి పారేశారు. ఆ సంఘటనని ప్రేక్షకులు సీట్ల అంచున ఆదుర్దాగా కూర్చుని చూసేంత గొప్పగా, ఎన్నటికీ మరులేనంత చక్కగా, మంచి నేపథ్య సంగీతంతో చిత్రీకరించాడు దర్శకుడు. నాలాంటివాడు సినిమా చూసి ఇంటికొచ్చి పడుకున్నాడు. నిద్ర పట్టింది. కానీ సినిమాలో చూసిన ఆ సంఘటన కళ్ల ముందు కలలా తిరుగుతూనే ఉంది. కలలో నేను గుర్రం మీద వెళుతున్నాను. వెనక 10 మంది తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు వేసేవాళ్లు. అంటే పెద్ద పెద్ద మీసాలు గెడ్డాలతో కొంతమంది, నున్నటి గుండుతో కొంతమంది గుర్రాల మీద నన్ను తరుముతున్నారు. నేను వేగం పెంచాను. వాళ్ళు నన్ను వదలడం లేదు. అలా కనీసం 1 గంట పైన కొండలు లోయలు దాటుకుంటూ పారిపోతున్నాను. వాళ్ళు కూడా నన్ను వదలడం లేదు. నేను ఎటు వెళితే అటే వస్తున్నారు. చివరికి దూరంగా ఓ కిల్లు కనపడింది. చకచకా అటుకేసి వెళ్ళాను. గుర్రం మీద నుంచి దిగి గబగబా లోపలికి పరిగెత్తాను. అక్కడే ఒక మంచం ఉంది. ఆ మంచం కింద దాక్కున్నాను. ఆ దుర్మార్గులు వెళ్ళిపోలేదు. ఇంట్లోకొచ్చారు. నా కోసం వెతుకుతున్నారు. మంచం కింద ఉన్న నన్ను చూశాడొకడు. తుపాకీ ఎక్కుపెట్టాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాను. అతను తుపాకీ పేల్చాడు. ఢామ్మని మోగింది. నా నుదుటికి గట్టిగా తగిలింది. నాకు చటుక్కున నిద్ర మెలకు వచ్చింది. నుదుటి మీద చేత్తో తడుముకున్నాను.
పైన తిరుగుతోన్న ఫ్యాన్ మీద నుంచి నుదుటి మీద పడ్డట్టుంది ఒక బల్లి. చేతికి తగిలింది. విదిలించి కొట్టాను. అదే నా నిద్రని పాడు చేసింది. చెప్పడం ఆపాడు సాకేతరాం. అప్పు నవ్వాడు. బాగుంది కదా, దీనికి నువ్వు చెప్పే కాల పరిణామానికి సంబంధం ఏమిటి అన్నాడు. సాకేతరాం అన్నాడు, అదే చెబుతున్నాను. ఇక్కడ అలాంటి కల ఎందుకొచ్చింది అంటే సినిమాలోని ఆ సంఘటన నన్ను కలవరపరిచింది. అదే కలగా వచ్చింది. కలగా వచ్చిన ఆ సంఘటన నిజంగా జరిగితే ఎంత సమయం పడుతుంది, కలలో ఎంత సమయం పట్టింది అని దాన్ని కాల పరిణామ దృష్ట్యా పరిశీలిద్దాం. కలొస్తోంది. దాంట్లో కథనం సమయం తీసుకుంటూ నడుస్తోంది. కానీ నుదుటి మీద ఒక బల్లి పడ్డం వల్ల ఆ కల అలా మధ్యలో చెదిరిపోయింది. గుర్రం మీద వాళ్ళు వెంటపడ్డం, నేను కొన్ని మైళ్ళు పారిపోవడం, వాళ్ళు ఇంకా వెంటపడ్డం, నేను ఇంట్లో దాక్కోవడం, నన్ను వెతికి పట్టుకుని నా నుదుటి మీద కాల్చడం. నిజ జీవితంలో ఇది జరగడానికి కనీసం 1-2 గంటలు పడుతుంది. కానీ కలలో ఏం జరిగింది? నా కలలో జరుగుతున్న కథనం బల్లికి తెలీదు. అయినా బల్లి నుదుటి మీద పడ్డం, విలన్ పిస్తోల్తో అదే నుదుటి మీద కాల్చడం ఒకేసారి ఒకే క్షణం జరిగాయి. అందుకే కదా మెలకు వచ్చి కల చెదిరిపోయింది. పైన తిరుగుతున్న ఫ్యాన్ మీద నుంచి బల్లి కింద పడ్డానికి కొన్ని సెకండ్ల సమయం కన్నా ఎక్కువ పట్టదు. అంటే బల్లి పైనుంచి జారిపోతున్నప్పుడే ఈ కథ కలలో మొదలై బల్లి కింద పడే సమయానికి పూర్తయింది. అంటే కొన్ని క్షణాల్లో మొత్తం జరిగింది. ఈ కళ 1 గంట సేపు ముందే మొదలై ఉంటే ఈ 2 క్రియలు ఒకేసారి ముగింపుకు రావడం సంభవం కాదు. అందుకని నిజ జీవితంలో ఒక సంఘటన జరిగే సమయం కన్నా కలలో ఎంతో త్వరగా సమయం గడుస్తుంది అంటారు కొడవగంటి కుటుంబరావు గారు. తర్వాత పాశ్చాత్య దేశాల్లో జరిగిన పరిశోధనలో కూడా ఇదే పేర్కొనడం విశేషం అన్నాడు సాకేతరాం. అవును, మంచి ఉదాహరణ. మలయాళ సాహిత్యంలో ఇలాంటి విషయాల మీద కొన్ని కథలు కూడా వచ్చాయి అన్నాడు అప్పు. మర్నాడు సాయంత్రం సాకేతరాం ఇంటికొచ్చేసరికి అతని భార్య సుశీల ఏదో పజిల్ చేస్తోంది. ఆ మధ్యనే ఆగ్రాలో తాజ్మహల్ చూసొచ్చిన స్నేహితురాలిచ్చిన బహుమతి తాజ్మహల్ బొమ్మ. చాలా పెద్దది. చిన్న చిన్న ముక్కలుగా 200 ముక్కల పైన కత్తిరించి అన్నింటినీ కలగా పొలగం చేసి అట్టపెట్టెలో పెట్టారు. వాటినన్నింటినీ ఒకదానికొకటి సరిపోయేటట్టు అమర్చి తాజ్మహల్ని పూర్తి చేయాలి. సుశీల దాన్ని పూర్తి చేస్తోంది. అరగంటలు అయిపోతుంది అంది, డైనింగ్ టేబుల్ మీద 3 వంతులు పూర్తయింది చూపిస్తూ. సాకేతరాంకి అది చూడగానే మనసులో ఏదో స్ఫురించింది. అప్పుతో అతనికి ధైర్యం కోసం ఏదో చెప్పినా అతనికి మనోరమ విషయంలో ఇంకా వివరాలు కనుక్కొని పరిశోధించాలనుంది. అతనిలోని పెర్రీ మాసన్, షెర్లాక్ హోమ్స్ ముందుకు వెళ్లమని చెబుతున్నారు. అందుకే సుశీలతో తొందరలేదు, నెమ్మదిగా పజిల్ పూర్తి చేసుకో అని కాఫీ తెచ్చుకున్నాడు. పెద్ద అట్ట కత్తెర తెచ్చి కాఫీ తాగుతూనే నలుచదరంగా కొన్ని ముక్కలు చేశాడు. పెన్ను తీసుకుని ఒక్కొక్క ముక్క మీద రాస్తున్నాడు. ఒక ముక్క మీద అమరావతి అని రాశాడు. ఇంకొక దాని మీద అవును అతనే రాజు అని రాశాడు. అలాగే మిగతా వాటి మీద కృష్ణానది ఒడ్డు, కలలో నిజమైతే రైల్వే స్టేషన్, రామాపురం బీచ్, హై స్కూల్ రోడ్డు, మసీదు సందు, రైస్ మిల్లు, ఇంకో ఊరు, క్లాక్ టవర్, గుడి, కోర్టు, హోటల్, గౌను, 2 జడలు, పంచి కట్టుకున్నాయన, నమస్కారాలు, కాలేజీ బిల్డింగ్, పూర్ణ, అన్నపూర్ణ, ఇలా ఎన్నో రాశాడు. వాటినన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి అమర్చాడు. వాటిల్లో కొన్నింటిని ఎక్కడవక్కడ అక్కడవిక్కడ తిప్పి తిప్పి మార్చాడు. మధ్యలో ఇంకా గుర్తుకొచ్చినవి కొన్ని ముక్కల మీద రాశాడు. లేచి నుంచుని వాటిని చూస్తూ ఇటు అటూ తిరిగాడు. అమ్మయ్య, తాజ్మహల్ చూడండి ఎంత బాగా వచ్చిందో అంది సుశీల అది పూర్తి చేసిన ఉత్సాహంతో. సాకేతరాం అది చూసి బాగుంది, బాగా చేశావు అన్నాడు ఆమె బొగ్గ మీద ముద్దు పెడుతూ. మీరేం చేస్తున్నారు, ఇంకో పజిలా అని అడిగింది సుశీల. చిరునవ్వు నవ్వాడు సాకేతరాం, కాని ఏమీ అనలేదు. మళ్లీ కూర్చుని కొన్ని కాగితాల మీద క్వశ్చన్ మార్కులు పెట్టాడు. కొన్నింటి మీద ఏరో మార్కులు, కొన్ని ఎడం పక్కకి కొన్ని కుడి పక్కకి పెట్టాడు. వాటిని అక్కడక్కడ మధ్య మధ్యలో ఇరికించాడు. వాటినే ఇటు అటు మార్చాడు. ఏం చేస్తున్నారు అడిగింది సుశీల. చెబుతాను. వచ్చే శనివారం నాకు చీరాల్లో కొంచెం పనుంది. నువ్వు కూడా వస్తానంటే నిన్ను వేటపాలెంలో మీ అమ్మగారి దగ్గర దించి నా పని పూర్తి చేసుకుంటాను అన్నాడు. సుశీల నవ్వి అడగని వరం అంటే ఇదేనేమో అని అతని నుదుటి మీద ఒక ముద్దు పెట్టింది. మర్నాడు ఆదివారం అవడం వల్ల శంకర్ ఆ ఊళ్ళో దేవుడి గుడి చూస్తానంటే నారాయణరావు తీసుకుని వెళుతున్నాడు. అనుకున్నట్టుగా పొద్దున్న 10:30కి శంకరుంటున్న హోటల్కి వచ్చారు నారాయణరావు, ప్రహ్లాద్. బయట వాటర్ ఫౌంటైన్ దగ్గర జేబుల్లో చేతులు పెట్టుకుని నుంచుని ఎదురు చూస్తున్నాడు శంకర్. 10:30 అంటే సరిగ్గా 10:30కు వచ్చేసారే అంటూ కారెక్కాడు శంకర్.
అమెరికా వచ్చి 40 ఏళ్లు దాటింది కదా మరి. ఏదైనా చెప్పిన టైంకి చేయడం అలవాటైపోయింది అన్నాడు నారాయణరావు నవ్వుతూ. బాగున్నారా అంటూ కారులో ముందు సీటు శంకర్కిచ్చి తను వెనక సీటులోకి వెళ్ళాడు ప్రహ్లాద్. ముందు మనం గుడికి వెళ్ళి అక్కడి నుంచి మా ఇంటికి వెళదాం. అక్కడే మీ భోజనం ఇవాళ. మా కమల వంట బాగా చేస్తుంది అన్నాడు నారాయణరావు. శంకర్ నవ్వాడు. తప్పకుండాను. రోజు సలాడ్లు తిని నా నాలుక చప్పబడిపోయింది. మన ఆంధ్ర భోజనం పడితేనే కాని మళ్ళీ మామూలుగా అవదు అన్నాడు. అవును, మా అత్తయ్య వంట బాగా చేస్తుంది అన్నాడు ప్రహ్లాద్. ఇక్కడ హిందూ గుడి కట్టి 10 ఏళ్లయిందేమో, బాగానే నడుస్తోందట. ఇలా మీలాంటి వాళ్ళకి చూపించడానికి తప్ప నేనెప్పుడో గాని గుడికి వెళ్ళను. ఈవాళ ఇండియా నుంచి ఎవరో స్వామిగారు కూడా వస్తున్నట్టు కమల చెప్పింది అన్నాడు నారాయణరావు. ఇక్కడికి గుడి ఎంత దూరం అడిగాడు శంకర్. 20 నిమిషాల ప్రయాణం అన్నాడు నారాయణరావు. శంకర్ నవ్వాడు. నేనొక విషయం గమనించాను. వింతగా ఉంది. దూరాన్ని అమెరికాలో నిమిషాల్లో కొలుస్తారు. 20 నిమిషాల దూరం అరగంట దూరం అంటారు. ఇండియాలో అయితే రూపాయల్లో కొలుస్తారు. మా ఇంటి నుంచి చిక్కడపల్లికి 40 రూపాయలు అంటారు. అంటే ఆటోలో 40 రూపాయలు అవుతుందన్నమాట. మైళ్ళల్లోనో కిలోమీటర్లలోనో ఎవరూ చెప్పడం లేదు అన్నాడు. నారాయణరావు కూడా నవ్వాడు. హఠాత్తుగా అడిగాడు శంకర్ని ప్రహ్లాదు. మీకు దేవుడంటే నమ్మకం ఉందా అని. నవ్వుతూ అడిగాడు శంకర్. మీకెందుకొచ్చింది ఈ అనుమానం? ఊరికే తెలుసుకుందామని. నేను మాత్రం దేవుడున్నాడనే నమ్ముతాను. ముఖ్యంగా దేవుడితో పనున్నప్పుడు. అంటే పరీక్షలు పాస్ అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా, మా వాళ్లల్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకా ఎక్కువగా నమ్ముతాను అంటూనే అమాయకంగా నవ్వాడు ప్రహ్లాద్. కబుర్లు చెప్పడం మాత్రం బాగా నేర్చావురా. నా చెల్లెలి పోలికే వచ్చింది నీకు అన్నాడు నారాయణరావు. శంకర్ అన్నాడు. మీ ప్రశ్నకి జవాబు చెబుతాను. దేవుడున్నాడనే నమ్ముతాను. గుడ్డిగా మాత్రం కాదు. నాకు మనం చేసే తంతుల మీద, ఆచారాల మీద ఆసక్తి లేదు. కానీ వేదాలు, ఉపనిషత్తులు క్షుణ్ణంగా చదివాను. చిన్మయ్య మిషన్ వారి సభలకి తప్పకుండా వెళుతుంటాను. వేదాంతం అంటే ఇష్టం. మా మావయ్యకైతే మాధవ సేవ కన్నా మానవ సేవ అంటేనే ఇష్టం. ఎన్నో సేవా సంస్థలకి ఇక్కడ ఇండియాలోనూ డబ్బులిస్తుంటాడు అన్నాడు ప్రహ్లాద్. ఈలోగా గుడి దగ్గర కారు ఆపాడు నారాయణరావు. ఆ రోజు చాలా కార్లున్నాయక్కడ. బాగా కట్టారే, అచ్చం మనవైపు గుడిలాగానే ఉంది అన్నాడు శంకర్. లోపల చాలా మంది ఉన్నారు. స్టేజ్ మీద ఒక పెద్ద కుర్చీలో స్వామిగారు కూర్చునున్నారు. ఆయన కాళ్ళ దగ్గర 4-5 భక్తులు కూర్చున్నారు. ఆయన ఏదో పురాణ కథ చెబుతున్నాడు. ఆయన్ని చూడగానే అన్నాడు ప్రహ్లాద్. ఈయనేనా స్వామి? ఇండియాలో ఈయనకో పెద్ద కథ ఉంది. ఆడవాళ్లు రోడ్డు మీద ఈయన్ని చెతకొడుతుంటే టీవీలో కూడా. నారాయణరావు కళ్ళతో వారించాడు ఇప్పుడు కాదని. నారాయణరావు స్నేహితుడు పద్మనాభం దగ్గరే ఉండి గుడంతా చూపించాడు. ప్రహ్లాద్ అర్చన చేయించాడు. కాసేపు కూర్చుని స్వామిగారి మాటలు వింటారా? శంకర్ని అడిగాడు నారాయణరావు. లేదు, వెళదాం అంటూ బయటకొచ్చాడు శంకర్. ఆకాశంలో అటు ఇటు చూసి, ఆకాశం చూడండి ఎంత నీలంగా విశాలంగా ఉందో. ఇలాంటి విశాల నీలాకాశాన్ని వైజాగ్లో చూస్తాం కానీ హైదరాబాద్లో మాత్రం చాలా అరుదు అన్నాడు శంకర్. కాసేపు అక్కడే మండపం దగ్గర కూర్చున్నారు ముగ్గురు. చిరుచల్లగా ఆహ్లాదంగా ఉందక్కడ. కమల ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి ఎన్నో వంటకాలు చేసింది. చాలా రోజులైంది మన తెలుగు భోజనం తిని, ఎంతో బాగా చేశారు అని మెచ్చుకున్నాడు శంకర్. సాదరంగా నవ్వింది కమల. ఈలోగా టీవీలో ఒక స్థానిక వార్త చూపిస్తున్నారు. ఆ ఊళ్ళోనే ఇంకో గుళ్ళోని స్వామిగారిని పోలీసులు అరెస్టు చేశారట. ఇండియా నుంచి వచ్చి ఆస్టిన్ రావడం కోసం వాషింగ్టన్లో విమానం దిగ్గానే ఆయన కోసం ఎదురు చూస్తున్న పోలీసులు వెంటనే ఆయన్ని పట్టుకున్నారు. ఆయన ఆస్టిన్లోనే ఒక ఆశ్రమం పెట్టి అక్కడే ఉండేవాడు. 10-12 ఏళ్ల ఆడపిల్లల్ని లైంగికంగా వేధించినందుకు ఆయన మీద కేసు పెట్టారట. అరెస్టు వారెంట్ ఉంది. టీవీలో అదే చూపిస్తున్నారు. పొద్దటి నుంచి టీవీలో పదే పదే చూపిస్తూనే ఉన్నారు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది ఆ వార్త. హిందూ గుడి ఇక్కడ కట్టడం ఇష్టం లేని కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది అని అంటున్నారు మన వాళ్ళు కొంతమంది. ఏది నిజమో ఎవరికి తెలుసు అంది కమల. ఇందాక మేం వెళ్ళిన గుడి కాదు కదా అడిగాడు ప్రహ్లాద్. నారాయణరావు అన్నాడు. అది కాదు, ఇది ఇంకొకటి. మన ఉత్తర భారతదేశంలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ కట్టడం. బాగా కట్టారు. ఆ గుడి ప్రాసారంలోనే ఎంతో మంది భక్తులు మన వైపు క్వార్టర్లా కట్టిన ఇళ్లలో నివసిస్తుంటారు. చాలా మంది అమెరికన్స్ కూడా ఉన్నారక్కడ. టీవీలో చెబుతున్నారు. అక్కడే నివసిస్తోన్న ఆడపిల్లల్ని స్వామిగారు వేధించినట్టు ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు కేసు పెట్టారని, కొన్ని నెలలుగా విచారణ జరుగుతోందని, ఇంకొక 2-3 రోజుల్లో ఆయన్ని కోర్టులో హాజరు పరుస్తారని చెబుతున్నారు. ఇది నిజమేనంటావా మావయ్య? మన వాళ్ళు కొందరు అంటున్నట్టు ఇక్కడ హిందూ మత ప్రచారం జరగకుండా చేస్తున్న కుట్ర కాదు కదా అడిగాడు ప్రహ్లాద్.
ఏమో, కేసు నడుస్తోందిగా, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు నారాయణరావు. సోమవారం పొద్దున్న 10 గంటలకి మెలిసా క్లినిక్లో థెరపీ గదిలో కూర్చునున్నారు వెరోనికా, మారియో. నేను ముందుగా కొన్ని ప్రశ్నలు అడిగి నాకు కావలసిన సమాచారం రికార్డు చేసుకుంటాను. ఇలా రికార్డు చేస్తే మీకు అభ్యంతరం లేదుగా అడిగింది మెలిసా. వెరోనికా అభ్యంతరం లేదని తల ఊపింది. ఇక్కడ జరిగే కొన్ని విషయాల్ని నాతో పాటు రీసెర్చ్ చేస్తున్న కొంతమంది శాస్త్రజ్ఞులతో చర్చించాల్సి వస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే అలాని ఈ కాగితం మీద సంతకం పెట్టండి అంది ఒక కాగితం ఆమెకిస్తూ. వెరోనిక ఆ కాగితం మీద సంతకం పెట్టించింది. మెలిసా రికార్డర్ ఆన్ చేసి, ఇప్పుడు వివరంగా మొదటి నుంచి చెప్పండి. అసలు ఏది ఎలా జరిగిందో, మీరిక్కడికి ఎందుకు వచ్చారో అంతా వివరంగా కావాలి అంది. వెరోనిక చెప్పడం మొదలుపెట్టింది. ఆమెకు 35 ఏళ్ళు ఉంటాయేమో. పచ్చ ఆలివ్ రంగులో అందంగా ఉంది. మ్యారియో కూడా అచ్చం ఆమెలాగే ఉన్నాడు. మ్యారియో పుట్టి రేపు ఆగస్టు నెలకి 12 ఏళ్ళు అవుతుంది. మ్యారియో పుట్టిన 8 ఏళ్లకి మా ఆయన యాంటోనియో కారు ప్రమాదంలో మరణించాడు. మారియా స్నేహితుల్లోని ముఖ్యులు చైనీస్, ఇండియా పిల్లలు. వాళ్లతో పోటీపడి చదువుతుండేవాడు. వాళ్ళందరూ కలిసి ఒక స్టడీ గ్రూప్ కూడా పెట్టుకున్నారు. ఎన్నో రాత్రుళ్ళు అందరూ కలిసి ఎవరో ఒకరింట్లో చదువుకుంటూ ఉండేవారు. నేను కౌంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ మారియోని చదివిస్తున్నాను. తర్వాత 2 ఏళ్లకి, అంటే మారియో 10వ పుట్టినరోజు అయ్యాక నేను ఇవిడియోని పెళ్లి చేసుకున్నాను. ఇవిడియో మా ఇద్దరిని బాగా చూసుకుంటాడు. కానీ మారియోకి నేను ఇవిడియోని పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు. మా పెళ్ళయ్యాక అదోలా ఉండేవాడు. మునుపటి ఉత్సాహం తగ్గిపోయింది. అప్పటిదాకా బాగా చదివేవాడల్లా ఒక్కసారిగా క్లాసులో వెనకపడ్డాడు. తను మాతో ఇక్కడ ఉండవలసిన వాణ్ణి కాదనేవాడు. తన ఇల్లు ఇంకెక్కడో ఉండేదని అంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానంటాడు. ఎవరి దగ్గరికి, ఎక్కడికంటే ఏం చెప్పలేడు. నాకీ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియలేదు. సానా నోంటియో వెళ్ళి అక్కడ టారో కార్డు కూడా చదివించాను. వాళ్ళు కూడా మారియోకి ఇంకెక్కడో ఏదో కనిపిస్తోందని, వాడు ఇంకెక్కడో ఉండవలసిన వాడని చెప్పారు. కానీ ఇంకా వివరాలేమీ చెప్పలేదు. ఆఫీసులో లేనా సలహా ఇచ్చింది, ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని. డాక్టర్ రిక్ గాలావే దగ్గరికి వెళితే బిజీగా ఉన్నానని నన్ను మీ దగ్గరికి పంపించారు. అవును, డాక్టర్ గాలావే, నేను కలిసి పనిచేశాం. నాకు ఆయన బాగా తెలుసు. ఇంకా ఏం చెప్పగలరో చెప్పండి అడిగింది మెలిసా. మారియో ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళ వెతుకుతుంటాడు. తనిప్పుడు మరో జన్మెత్తానని, మళ్ళీ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని అంటాడు. ఏవేవో మనుషుల పేర్లు చెబుతుంటాడు. కానీ ఒకసారి చెప్పేవి ఇంకోసారి చెప్పేవి ఒకటి కాదు. అవి తలచుకుంటేనే పిచ్చెత్తుతుంది. ఆమె మాట్లాడే తీరు చూస్తుంటే ఏ నిమిషంలోనైనా పెద్దగా ఏడు చేస్తుందేమో అనిపిస్తోంది. తల్లి ప్రేమ అలాంటిది మరి. మెలిసా ఒక్క నిమిషం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా అంది. నేను మారియో కలిసి కాసేపు మాట్లాడుకోవాలి. ఇప్పుడు సమయం 10:30 అయింది. షాపింగ్కో ఆఫీస్కో వెళ్ళి 12 గంటలకు రండి. లేకపోతే మీకు బోర్ కొట్టేస్తుంది అంది. మరి మీ ఫీజు అడిగింది. మెలిసా నవ్వింది. మీ ఇన్సూరెన్సు ఎంత పే చేయగలిగితే అంత. ఈ సమాచారం మా రీసెర్చ్కి కూడా పనికొస్తుంది కనుక మీరు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు అంది. వెరోనిక కృతజ్ఞతాపూర్వకంగా నవ్వి మారియోతో 12 గంటలకల్లా తిరిగొస్తానని స్పానిష్లో చెప్పి వెళ్ళిపోయింది. మెలిసా మారియో వైపు చూసి నవ్వింది. ఎలా ఉంది ఇక్కడ? చలిగా ఉందా, వేడిగా ఉందా అని అడిగింది. బాగానే ఉంది అన్నాడతను కొంచెం సిగ్గుపడుతూ. నువ్విలా సోఫాలో పడుకో, తల ఇటు పెట్టు. నేను నీ పక్కనే ఇక్కడ కుర్చీలో కూర్చుంటాను, సరేనా? మారియో తల ఊపి వచ్చి సోఫాలో ఆమె చెప్పినట్టు పడుకున్నాడు. మెలిసా అక్కడే కుర్చీలో కూర్చుంటూ, నేను ఏం చేస్తానంటే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీకు తెలిసిన జవాబులు చెప్పు. మనిద్దరం స్నేహితుల్లా మాట్లాడుకుందాం, అంతే, అంతకన్నా ఏం లేదు అంది. అంటూనే చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్తో లైటు కాంతి బాగా తగ్గించింది. మరి చీకటిగా లేదు కదా అంది చిరునవ్వుతో. బాగానే ఉంది అన్నాడు మారియో. మారియో, ఆగస్టులో నీకు 12 ఏళ్ళు వస్తాయట కదా, మరి పుట్టినరోజున ఏం చేస్తావు అడిగింది. ఏం లేదు, మామూలే అన్నాడు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటావా, ఇంట్లోనే మీ వాళ్లతో గడుపుతావా అంది నెమ్మదిగా. అతను మాట్లాడలేదు, కళ్ళు మూసుకున్నాడు. పోయిన సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏం చేశావు? పెద్దగా ఏం చేయలేదు. స్నేహితులతో కలిసి పిజ్జా తెప్పించుకున్నాం. నీకు అందరిలోకి ఇష్టమైన స్నేహితులెవరు అడిగింది. ఆమె గొంతు జోలపాట పాడుతున్నట్టుగా ఉంది. హంగ్, విజయ్, మేం ముగ్గురం చాలా క్లోజ్ అన్నాడు మారియో కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ. మీరు ముగ్గురు మంచి స్నేహితులన్నమాట, గుడ్ అంది. మారియో కళ్ళు మూసుకున్నాడు. అయినా ఆమె అడిగే ప్రశ్నలకి జవాబులు చెబుతూనే ఉన్నాడు. నెమ్మదిగా అతని స్నేహితుల గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంది.
మరి నీ పుట్టినరోజులు ఘనంగా చేసుకోవడం లేదన్నమాట. ఎందుకని? ఎప్పుడు ఇంతేనా? ఈ మధ్య పుట్టినరోజు చేసుకోవాలనిపించడం లేదు. మా నాన్న బ్రతుకున్నప్పుడు బాగా చేసేవాడు. పెద్ద పార్టీ ఇచ్చేవాడు. పెనాట్యా తెచ్చి దాని నిండా నాకిష్టమైన చాక్లెట్లు పెట్టి మా దొడ్లో చెట్టు కట్టేవాడు. కళ్ళకి గంతలు కట్టి ఒక బేస్బాల్ తీసుకుని పెనాట్యాని కొడుతుంటే భలేగా ఉండేది. హంగ్ విజయ్ కూడా వచ్చేవారు. మా అమ్మ చేసిన తమాలీలు హంగు తినేవాడు కాని విజయ్ తినేవాడు కాదు. అతను శాకాహారి. మరి నీ కొత్త నాన్న అలా చేయడం లేదా? ఆ మాట అనద్దు. ఇవిడియో మా అమ్మకి భర్త కాని నాకు నాన్న కాదు. అతను అన్నీ మా నాన్నలాగానే చేస్తాడు. కానీ నాకు నాన్న కాదు. అందుకే నాకిష్టం లేదు. మరి మీ అమ్మ నీ పుట్టినరోజు పార్టీ చేస్తున్నప్పుడు ఎందుకు వద్దు అండం? ఆవిడ నీకు తల్లి కదూ. ఇవిడియో నీ పార్టీకి వచ్చిన వారిలో ఒకరు అనుకోవచ్చు కదా. ఒక్క నిమిషం ఆలోచించాడు మారియో. నాకెందుకో ఈ మధ్య మా అమ్మ కూడా నాకు అమ్మలా కనిపించడం లేదు అన్నాడు. ఎందుకని? అడిగింది మెలిసా. నా అమ్మ నాన్న వేరే ఇంకెక్కడో ఉన్నారనిపిస్తోంది. విజయ్ చెబుతుంటాడు మనిషి చనిపోయాక మళ్ళీ పుడతాడని. మనం మంచి పనులు చేస్తే మంచి జన్మొస్తుందని. వాళ్ళ దేవుడు అలా చెప్పాడట. కానీ హంగ దానికి ఒప్పుకోడు. అదేమీ లేదంటాడు. మరి నువ్వేమంటావ్? మళ్ళీ ఆలోచనలో పడ్డాడు మారియో. 2 నిమిషాలు మాట్లాడలేదు. నాకు తెలీదు. నేను ఆ పుస్తకాలేవీ చదవలేదు. కానీ నాకు గట్టిగా తెలుసు. నా తల్లిదండ్రులు వేరే ఉన్నారు. నేనక్కడికి వెళ్ళాలి. మెలిసా కొంచెం సేపు మాట్లాడలేదు. మీ అమ్మగారొచ్చే సమయమైంది. అక్కడ బాత్రూమ్ ఉంది. ఇక లేచి మొహం కడుక్కునొస్తావా? మారియో బాత్రూంకి వెళ్ళాడు. తన చేతిలో ఉన్న రికార్డర్లో చెబుతోంది మెలిసా. ఈరోజు హిప్నాటిజం మొదలు పెట్టలేదు. ఆ అవసరం రాలేదు. కానీ చాలా సమాచారం సేకరించాను. 2 రోజుల తర్వాత అతనితో మళ్ళీ మాట్లాడి రిగ్రెషన్ పద్ధతిలో హిప్నటైజ్ చేసి అతని జీవితంలో ఎంత వెనక్కి వెళ్ళగలమో చూస్తాను. దాని తర్వాత ఇంకా వెనక్కి అంటే అతను చెప్పే పాత బాంధవ్యాలు, జీవితం గురించి, పూర్వజన్మ గురించి ఏమైనా చెప్పగలడేమో చూద్దాం. అప్పుడే బయటకొచ్చాడు మారియో. అదే సమయంలో వెరోనికా కూడా వచ్చింది. అంతా బాగానే జరిగింది. మీ వాడి దగ్గర ఇంకా సమాచారం సేకరించాలి. మళ్ళీ ఎల్లుండి కలుద్దాం అంది మెలిసా వెరోనికాతో.